For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న, ఎంఎస్సి ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యన ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అనేవి వస్తున్నాయి. సో చిన్న పిల్లల్లో కూడా మనం చూడొచ్చు, ఎక్కువగా టీనేజర్స్లో. సో అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది మేడం? యాక్చువల్లీ అండి, నేను కూడా చాలా గమనిస్తున్నాను. ఈవెన్ ఐఎమ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద స్టడీ చేస్తే మెయిన్ థింగ్ ఈజ్ విపరీతమైన స్కిన్ కేర్. అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంది లేదు అనేది ఏది పట్టించుకోకుండా, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి, వాళ్ళ స్కిన్ లా ఉందా, సన్నగా ఉందా, ఏంటి అనేది గమనించకుండా దే ఆర్ అప్లయింగ్ లాట్ ఆఫ్ క్రీమ్స్ అండి. వాళ్ళకి తెలియట్లేదు ఒకవేళ స్టెరాయిడ్స్ ఉన్నాయి క్రీమ్స్లో అంటే వాటిని ఎలా వాడాలి. ఒక ప్రిస్క్రిప్షన్, ఒక ప్రొఫెషనల్గా ఎవరైనా చెప్తే వీ కెన్ ఫాలో దెమ్. కానీ చాలా మందికి ఎలా అంటే, అరే మా పక్కన మా ఫ్రెండ్ వాడింది, మా కజన్ వాడారు అని చెప్పి వీళ్ళు కూడా వాడుతున్నారు. సో వాళ్ళకి ఏమైపోతుందంటే స్కిన్ తొందరగా పలచబడుతుంది. అదేమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద లైక్ ఒక 1 year తర్వాత వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనపడింది అన్నప్పుడు దే ఆర్ కమింగ్ టు ద డాక్టర్స్. అప్పటికే వాళ్ళ స్కిన్ డ్యామేజ్ బాగా జరిగిపోయి ఉంటుంది. అప్పుడే మనకి ఈ థిన్నింగ్ వల్ల కొంచెం రింకిల్స్ లాగా కనిపించడము, లేదంటే జీవం లేకుండా పెయిల్ లుక్ ఒకటి కనిపించడం, అలా చేసేసరికి వాళ్ళకి ఏజ్ లుక్ వచ్చేస్తుంది. ఐ కెన్ సీ దోస్ ఇన్ మేజర్లీ ఇలా ఉన్న వాళ్ళకి. ఇంకోటి బాగా హార్మోనల్ చేంజెస్, విపరీతమైన లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్టరాన్ లెవెల్స్ బాగా ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల అవి కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. ఫాస్ట్ ఏజింగ్ అవుతుంది వాళ్ళకు కూడా. వీ కెన్ సీ హెయిర్ ఫాల్ కూడా అసోసియేటెడ్ దీంతో పాటు. సో మనం మెయిన్గా మనం మొత్తం ఇంటర్నల్గా చెక్ చేస్తే కానీ వీ కాంట్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్. ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్కలా ఉంటుంది. నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ కాజ్. మేడం, అసలు ఈ స్కిన్ కేర్ అనేది స్పెసిఫిక్గా ఈ మేకప్ కానీ, ఇప్పుడు మనం యూజ్ చేసే క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్స్, ఇవన్నీ అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి మేడం? జనరలీ అండి ఏజ్ అంటూ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దే ఆర్ హార్మ్ఫుల్ టు అస్. అవి మంచిగా ఉండి క్వాలిటీ బాగుంటే ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. వన్స్ ద క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్, లేదా బ్రాండ్ మంచిది కాదు అన్నప్పుడే మనకు హార్మ్ చేస్తుంది అది. అదర్వైజ్ ఇఫ్ యూ గో ఫర్ ఎ గుడ్ బ్రాండెడ్ వీ కెన్ యూస్. బట్ నా ప్రిఫరబుల్ ఏంటంటే 16 to 18 years క్రాస్ అయ్యాక చేసుకోవడమే బెస్ట్ థింగ్. బికాజ్ ఎవ్రీ కిడ్ అండ్ ఎవ్రీ చైల్డ్ విల్ బి గ్రోయింగ్ ఇన్ దట్ ఏజ్. వాళ్ళకి ఆ టైంలో ఏదైనా పెట్టి చేసి వాళ్ళకి చేంజెస్కి ప్రోన్ అవ్వకుండా చూసుకోవడం మంచి పద్ధతి. సో పేరెంట్స్ కూడా ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే చిన్న పిల్లలు కూడా మేకప్ వేసేస్తున్నారు కదా మేడం. అవునండి, కాకపోతే ఇప్పుడు మనకి న్యాచురల్ మేకప్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి కనుక దే కెన్ ట్రై విత్ దెమ్. కెమికల్స్కి వెళ్ళకుండా, అన్బ్రాండెడ్ వాడకుండా న్యాచురల్గా ప్రిపరేషన్స్. ఇప్పుడు ఇంట్లో కూడా మనకి కోవిడ్ టైంలో చాలా మంది వీడియోస్ పెట్టారు. ఇంట్లోనే వ్యాజ్లిన్ లేదా చిన్న బీట్రూట్, వీటితో కూడా చిన్నగా చేసుకోవడం, అలాంటి ప్రిఫర్ చేస్తే ఎవ్రీ వన్ విల్ విన్ సేఫ్. అండ్ చిన్నపిల్లలకు పెట్టినా కూడా అప్పుడు మనకు ప్రమాదం అంటూ ఉండదు. ఓకే మేడం, మరి మన స్కిన్ టెక్స్చర్ మంచిగా ఉండాలంటే ఎక్కువ మంది హోమ్ రెమెడీస్ టెస్ట్ చేస్తారు. అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా సరే ఫస్ట్ మనం హోమ్ రెమెడీస్ అయితే టెస్ట్ చేద్దామని చేస్తుంటారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ మేడం? హోమ్ రెమెడీస్ పనిచేస్తాయండి, కానీ వితౌట్ నోయింగ్ వాట్ టైప్ ఆఫ్ స్కిన్ యూ హ్యావ్ అండ్ మీది ఎలా రియాక్ట్ అవుతుందో తెలియకుండా చేస్తే మీకు కూడా ఇబ్బందులు ఫేస్ అవుతాం. ఇప్పుడు కొందరికి లెమన్ అసలు పడదు, కొందరికి లెమన్ పెట్టినా పెద్ద డిఫరెన్స్ అనిపించదు. అంటే మన స్కిన్కి ఒక pH లెవెల్ అంటూ మెయింటైన్ అవుతుంది. సో ఆ pH లెవెల్కి మనం ఆల్కలైన్ వైపు పెట్టాలా, అసిడిక్ వైపు పెట్టాలా అనేది ఒక అవగాహన ఉంటేనే యూ షుడ్ గో అహెడ్. లేదా మైల్డ్ చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అండి, లైక్ రైస్ ఫ్లోర్, కర్డ్స్, ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు, హామ్ ఏమి ఉండదు. ఓకే, సో మన ఫేస్కి ఫేస్ ప్యాక్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ మేడం? లైక్ ఎక్స్ఫోలియేషన్ చేస్తారు కదా మేడం కాఫీ పౌడర్తో. ఎక్స్ఫోలియేషన్ అనేది కొన్ని మంత్స్ దాకా అసలు ఫేస్ వాషెస్ చేయట్లేదు, లిటరలీ అసలు రబ్ చేయట్లేదు అంటే ఒక ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటే మంచిదే. కానీ టూ మచ్గా ఎక్స్ఫోలియేషన్ చేసినా కూడా స్కిన్ తొందరగా ఏజింగ్ సైన్ వైపు వెళ్ళిపోతుందండి. ఇట్ విల్ ట్రై టు ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ఫైబర్, బాగా ఎక్కువ ఫైబర్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసి ఒక థిక్ స్కిన్ని ఫామ్ చేసుకోవడానికి ప్రొటెక్షన్ మెకానిజంలో థిక్ స్కిన్ ఫామ్ అయిపోతుంది. సో మనం ప్యాక్స్ పెట్టినప్పుడు కూడా ఓన్లీ స్కిన్ టైట్నింగ్కి అండ్ మైల్డ్ స్క్రబ్బింగ్ చేసుకోవాలి, ఎక్కువ స్క్రబ్బింగ్ కూడా చేయకూడదు. ఎంత బేబీ కేర్ లాగా ఉంటే అంత బాగుంటుందండి స్కిన్. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.